అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు, భీష్మ అనే భక్తునికి బాబా కలలో కనిపించి, నేను సమాధి చెందానా అనుకుంటున్నావా, నాకు వచ్చి హారతి ఇవ్వు అని కాగడ హారతి అడిగి మరీ బాబాగారు చేయించుకున్నారు. ఈ హారతుల్లో పాల్గొనడానికి బాబాగారు ప్రత్యేకంగా భక్తుల్ని ప్రోత్సహించేవారు. ఒకసారి భక్తులు హారతి ప్రారంభించుచుండగా సాయి ఏమో హారతి కొంచెం సేపు ఆగి ప్రారంభించండి అని ఆదేశించారు. కారణం అడిగిన భక్తులతో ఆ టంగావాడు జాగు చేస్తున్నాడు అని అన్నారు. కొద్దిసేపట్లో ఒక టంగా వచ్చి ఆగింది. ఆ టంగాలో వచ్చిన భక్తుడు హారతిలో పాల్గొన్నాడు. అలా ప్రయాణంలో ఆలస్యంగా జరిగిన ఆ భక్తునికి హారతిలో పాల్గొనే అవకాశాన్ని బాబాగారు కల్పించేవారు. అంటే దీన్ని బట్టి బాబాగారు హారతులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనకు అర్థమవుతుంది. హారతి సమయంలో బాబాగారు ఆసనం పైన ప్రశాంతంగా కూర్చునేవారు. మనం సాయి సచ్చరితలో కూడా చదువుతున్నాము, నానాసాహెబ్ చందోద్కర్ కుమార్తెకు మైనతాయికి నొప్పులు వచ్చేటప్పుడు బాబాగారు బాబుగిరి